హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త అండి. మరి ఆ యొక్క భారీ శుభవార్త తాలూకా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రపంచాన్నే అతలాకుతలం చేసినటువంటి యొక్క కోవిడ్-19 మహమ్మారి అన్ని వర్గాల ప్రజల జీవితాలపైన తీవ్ర ప్రభావాన్నయితే చూపిందండి. మొత్తానికి ఆర్థిక వ్యవస్థే స్తంభించిపోవడం జరిగిందనమాట. ప్రభుత్వాలు కూడా అనేక కఠిన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకోవడం మనం చూసాము. ఈ క్రమంలోనే ఈ యొక్క కరోనా ఉధృతి తీవ్రతంగా ఉన్న సమయంలో చాలామంది పెన్షనర్లకు ఒక నెలలో సగం పెన్షన్లను మాత్రమే చెల్లించడం అనేది జరిగింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్లలో కొంతవరకు ఆందోళన కలిగించినప్పటికీ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం దృష్టిలో ఉంచుకొని చాలామంది దీనిని పెన్షనర్స్ పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. వాళ్ళేమీ అనలేదు. మరి తదుపరి కొన్ని నెలల తర్వాత పరిస్థితి మెరుగుపడింది. ప్రభుత్వం కూడా దశలవారీగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆ మిగతా సగం ఏదైతే ఉందో పెన్షన్ బకాయిలను విడుదల చేయడం ప్రారంభించింది. మరి కొంతమంది పెన్షనర్స్‌కి బకాయిలు అందగా దురదృష్టవశాత్తు మరికొంతమందికి మాత్రమైతే ఆ మిగిలిన సగం ఇంకా అందలేదు. సో, కొంతమందికి ఆటోమేటిక్ పేమెంట్ అయ్యాయి. మరికొంతమంది అప్లై చేసుకున్నారు. కొంతమందికి ఈ విషయం తెలీదు. సో, ఎక్కువ కుటుంబ పెన్షనర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయమే తెలీదనమాట. ఈ విషయంపై పెన్షనర్ల సంఘాల నుండి మరియు వ్యక్తిగతంగా కూడా అనేక విజ్ఞప్తులు ప్రభుత్వానికి కూడా అందాయి. మరి తమ కష్టార్జితమైన పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఈ జాప్యం అనేది మరింత భారంగా మారిందని చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే పెన్షనర్లకి ఊరటనిచ్చే ఒక శుభవార్త ఇప్పుడు వెలువడింది. కోవిడ్ సమయంలో ఏవైతే ఇంకా చెల్లించబడని సగం పెన్షన్ బకాయిలు ఇంకా ఇప్పటికీ క్రెడిట్ కాలేదో, జమ కాలేదో, సో వీటిని పొందటానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్గాన్ని కూడా ఏర్పరిచిందండి. దీని ప్రకారంగా పెన్షనర్లు తమ సంబంధిత ట్రెజరీ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవడం ద్వారా తమ పెండింగ్ బకాయిలను పొందవచ్చు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ నిర్ణయం వందల వేల మంది పెన్షనర్లు ఆర్థికంగా, మానసికంగా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. తమకు రావాల్సిన సొమ్మును తిరిగి పొందే అవకాశం లభించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ సులభతరం చేయడానికి ట్రెజరీ అధికారులు పెన్షనర్లకు అవసరమైన మార్గదర్శకాలను, సహాయాన్ని అందించాలి. దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉండేలాగా చూడాలి మరియు బకాయిల విడుదలను వేగవంతం చేయాలి. కోవిడ్ సమయంలో సగం పెన్షన్ ఇంకా అందని పెన్షనర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించగలరు. అక్కడ అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకొని మీకు రావాల్సిన న్యాయమైన బకాయిలను అయితే పొందగలరని మనవి. ఇది పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చడమే కాకుండా ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందనే సందేశాన్ని కూడా ఇస్తుంది. సో, ఇది నిజంగానే ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు పెన్షనర్స్‌కి సంబంధించి.